హాయ్ అండి. మనం ఈరోజు గుంట పొంగనాలు చేసేసుకుందాం. దీనికి పిండి రెడీగా పెట్టేసుకున్నాను. ఈ పిండిలో జీలకర్ర, ఒక స్పూను జీలకర్ర, కొంచెం అంత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసేసుకొని చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పిండిని అంతకు ముందు రోజే మధ్యాహ్నం పూట ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసుల బియ్యం వేసేసి ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు, ఒక స్పూను మెంతులు వేసేసి నానబెట్టేసి నైట్ రుబ్బేసి పెట్టేసుకున్నానండి. ఈ గుంట పొంగనాల్లోకి నేను మొన్న చూపించాను కదా వీడియోలో పండు మిరపకాయ పచ్చడిని పోపు పెట్టేసుకుంటున్నానండి. గుంట పొంగనాలు చేసేసుకొని పండు మిరపకాయ పచ్చడి కారప్పొడితో తింటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం పళ్ళ పచ్చడి మొత్తాన్ని ఒకేసారి తాలింపు పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే అంత టేస్ట్గా అనిపించదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్తగా తీసేసి తాలింపు పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మన తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఈ తాలింపు కొంచెం చల్లారాక అందులో పళ్ళ పచ్చడి వేసి కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు గుంట పొంగనాల పెనాన్ని పెట్టేసుకున్నాను. దీనికి ఎక్కువగా ఆయిల్ అవసరం లేదండి. చూడండి, ఇలా కొంచెం మామూలుగా బ్రష్తో అప్లై చేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే స్పూన్తో ఒక అర స్పూన్ వరకు ఒక్కొక్క ఉన్న గుంటలో వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా బ్రష్తో రాసేస్తున్నాను. చూడండి, బ్రష్తో రాసినా కూడా కొంచెం ఆయిల్ వచ్చేస్తుంది బాగానే. ఇప్పుడు వీటన్నిటిలో మనం రెడీగా పెట్టేసుకున్న పిండిని వేసేసుకుందామండి. మనం నైటే రుబ్బి పెట్టుకున్నాం కాబట్టి పొద్దునకి చక్కగా పిండి అంతా పొంగి పులిసి ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి గుంట పొంగనాలు. చూడండి, ఇలా అన్నిట్లో ఇలా పిండి వేసేసుకుందాం. మరి ఇట్లా ఇంత నిండుగా వేసుకోకపోయినా పర్వాలేదండి, సగం వరకైనా వేసేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం గుంట పొంగనాలు చేస్తున్నానండి. మొన్ననే ఈ గుంట పొంగనాల పెనాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి తెప్పించాము. ఈరోజే చేస్తున్నానండి, ఎలా వస్తాయో చూడాలి. చూడండి, అన్నిట్లో ఇలా పిండి వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసి ఉంచేసుకుందామండి. చూడండి, ఇందులో తాలింపు చల్లారిపోయింది. ఇందులో పండు మిరపకాయ పచ్చడి వేసేసి కలిపేసాను. పల్లీ చట్నీ కూడా బాగుంటుందండి గుంట పొంగనాల్లోకి. పల్లీ చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఏ చట్నీతో తిన్నా కానీ గుంట పొంగనాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. మూత పెట్టేసాం కదా. ఇప్పుడు తిప్పి వేసుకోవాలంటే ముందుగా వీటికి పైన కూడా నూనె అప్లై చేసామంటే తిప్పి వేసుకున్నప్పుడు కూడా ఆయిల్తో చక్కగా వేగుతాయి. చూడండి, పైన మొత్తం ఇలా ఆయిల్ అప్లై చేసేసి వీటిని ఇలా తిప్పి వేసేసుకుంటున్నానండి. చూడండి, ఎంత బాగా చక్కగా కాగాయండి, గోల్డ్ కలర్లోకి వచ్చాయి. మొత్తం అన్నిటిని ఇలా తిప్పి వేసేసుకుందాం. చూడండి, మధ్యలో వేసిన 3 గుంటల్లో కొంచెం ఎక్కువగా కాగాయి. అంటే పిండి ఎప్పుడైనా మధ్యలో ఫస్ట్ వేయకుండా చుట్టూ వేసిన తర్వాత మధ్యలో వేసుకోవాలండి. నాకు కూడా ఫస్ట్ టైం కదా, తెలియలేదు. చూడండి, ముందుగా మధ్యలో ఎక్కువగా కాలి
చూడండి ఎంత బాగా వచ్చాయో కదా, ఎంత అందంగా ఉన్నాయో చూస్తుంటేనే. వీటన్నిటిని ఇలా తీసేసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసేసుకుందామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. పళ్ళ పచ్చడి కారప్పొడితోని సర్వ్ చేసుకుందామండి. చూడండి మళ్ళీ ఇంకొక వాయి వేసేసాను. మన మిగిలిన పిండి అంతా ఇలా వేసేసుకుందామండి. మూత పెట్టేసి వాయి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం గుంట పొంగనాలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామండి. చూడండి చూస్తుంటేనే ఎంత అందంగా ఉన్నాయో. ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసాం కదా. చూడండి స్పాంజీ లాగా ఎంత బాగా వచ్చాయో. దీన్ని పళ్ళ పచ్చడి అద్దుకొని తినేద్దాము. ఇప్పుడు కారప్పొడితో టేస్ట్ చేద్దామండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఇలా గుంట పొంగనాలు చేసేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.